హలో ఎవ్రీవన్. ఈరోజు నేను పిల్లలకు పెద్దలకు అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు నిజమైన గొప్పవాళ్ళు. మరి కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. నిజమైన గొప్పవాళ్ళు కథ పేరు. శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథపఠనంతో కాలయాపన చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి 3 బంధువులు వచ్చారు. వారిలో ఒకడు వ్యాపారి, ఒకడు గాయకుడు, ఒకడు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇయ్యటమే గాక వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు. నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టున్నది. మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రవణానందుణ్ణి అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏమున్నది? బతికినన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్లే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలాగనకు, ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది, మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజోద్యోగి తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, ఆ మాటకు వస్తే మీలో గొప్పతనం ఏమీ లేదు. నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాలలో మించగలను అన్నాడు. అతని బంధువులకి మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటామన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదటి వ్యాపారి ఇంట్లో మకాం చేశాడు. వ్యాపారికి ఎన్నో దుకాణాలున్నాయి. వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉన్నది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకొని వేరే కూర్చున్నాడు. అతను కొనవచ్చిన వారికి అందరికన్నా వంకాయల ధర హెచ్చుగా చెప్పాడు. ఇతరుల కన్నా ధర హెచ్చు చెబుతున్నావేం అని అడిగిన వారికి శ్రవణానందుడు నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకే అయితే నేనెందుకు హెచ్చు ధర చెబుతాను? నా సరుకు అందరూ కొనేది కాదులేండి. ధనగుప్తుడు గారు ఎప్పుడు నా దగ్గరే కొంటారు అనేవాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు గల వాళ్ళం అనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకి కొనటం తమ తాహతకు నిదర్శనం అనిపించింది. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మరునాడు శ్రవణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాల విలువే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడి నుండి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు. యాల్లో ఎక్కడికో వెళ్ళొస్తుండేవాడు. ఒకరోజు అతను ఒక లేడీని తీసుకొచ్చి, మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గినది ఈ లేడీ చెబుతుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటలో పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తరువాత శ్రవణానందుడు ఒక గీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. ఆరంభించగానే లేడీ వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తరువాత అవతలికి వెళ్ళింది. వినేవాళ్ళు, గాయకుడు కూడా నిర్ఘాంతపోయారు. అందరూ శ్రవణానందుడిని మెచ్చుకున్నారు. పాటతో జంతువును ఆకర్షించటం అంటే మాటలా? గాయకుడు శ్రవణానందునికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ, మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. నేను లేడీకి అర్థమయ్యే పాట పాడాను. దాన్ని ముందుగా తయారు చేశాను. దాని పేరు రాణి. తన పేరు విని అది నా ముందుకొచ్చింది అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజోద్యోగి ఇంటికి వెళ్ళి, నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగికి కూడా కోపం వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకొని మంత్రిగారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరించాడు. మంత్రి సంతోషించి, నా వల్ల మీకు ఏమి సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక వెగడియ పాటు రాజదర్శనం చేయించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకు రమ్మన్నాడు. శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకొని ఒక ప్రసిద్ధ కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజుని పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు.
మర్నాడు అతను రాజసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి, ఎవరు వ్రాశారు ఈ పద్యం అని శ్రవణానందుణ్ణి అడిగాడు. దానికి శ్రవణానందుడు, కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ మా బంధువు ఒకడు తెల్లవారి లేచి ఈ పద్యం చదివి గాని ఏ పని ప్రారంభించడు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలనే బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది అన్నాడు. శ్రవణానందుడి బంధువు తన కొలువులోనే వాడేనని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వు ఇచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ, నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదన్నాడు. తరువాత 3 బంధువులు శ్రవణానందుడితో, నీలో ఇంత శక్తి ఉంది, ఆ మారుమూల పల్లెటూళ్ళలో నివురుగప్పిన నిప్పులాగా ఎందుకుంటావు? మా మాట విని రాజధానికి వచ్చేయి. ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నారు. శ్రవణానందుడు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మీ వృత్తులలో నిలదొక్కుని రాణించడం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను. కానీ నాకు కావలసింది విజ్ఞానం సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపడం. అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.